హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారి గురించి తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ సపోర్ట్ నాకెంతో అవసరం. ఇక వృషభ రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వృత్తి వ్యాపారాలలో ఈరోజు వ్యాపారాలు అనేవి కొంత మందకొడిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం ఈరోజు మీకు చెప్పుకోదగ్గ సూచన. ఇలా చేయడం వలన మీకు మంచి ఫలితాలు అనేవి గోచరిస్తున్నవి. ఇక విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వహించండి, ఎందుకంటే వాటిని చేజార్చుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా వృషభ రాశి వారు ఈరోజు వివాదాలకు దూరంగా ఉండడం చెప్పుకోదగ్గ సూచన. మౌనంగా ఉండడం మీకు మేలు చేస్తుంది. ఎవరి తగాదాలైనా తలదూచకుండా ఉండండి, ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఎవరైతే గృహ నిర్మాణ యత్నాలు చేస్తున్నారో వారికి ఆ ప్రయత్నాలు కొంత నిదానించే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే వృషభ రాశి వారు ఈరోజు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో ఆటంకాలను ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు శ్రమ మరింత పెరిగి కొంత అలసట చెందే అవకాశం కూడా ఉంది. ఈరోజు ముఖ్యమైన పనులన్నీ కూడా ముందుకు సాగని పరిస్థితి అనేది నెలకొంటుంది. ఆరోగ్యపరమైన చికాకులు ఎదుర్కొంటూనే దైనందిన కార్యక్రమాల్లో పాల్గొనేలా ఉంటుంది ఈరోజు. కాబట్టి కొంత జాగ్రత్త వహించండి, ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే ఆలయ దర్శనం కూడా మీకు మేలు చేస్తుంది. ఇక ఆర్థిక లావాదేవీలన్నీ కూడా ఈరోజు కొంత మందగిస్తాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు దక్కిన లాభాలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి స్థాన మార్పులు జరిగే అవకాశం అయితే కనబడుతుంది. కళాకారులకు, పారిశ్రామికవేత్తలకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. విద్యార్థులు నూతన విద్యా అవకాశాలపై నిరాశ చెందే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళలకు ఈరోజు సామాన్యంగా ఉంటుంది. ఇక వృషభ రాశి వారికి రోజు అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారు ఆంజనేయ దండకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.